ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎపిక్ అడ్వెంచర్ చిత్రం తాత్కాలికంగా SSMB 29 అని పేరు పెట్టబడింది. జనవరిలో షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్లో ప్రారంభ షెడ్యూల్ తర్వాత బృందం ఒడిశాకు వెళ్ళింది. అక్కడ ప్రముఖ మహిళ ప్రియాంక చోప్రా జోనాస్ కూడా వారితో చేరారు. ఈ సంవత్సరం ప్రారంభంలో నానా పటేకర్ SSMB 29లో కథానాయకుడి ప్రయాణాన్ని రూపొందించే ఒక ముఖ్యమైన పాత్రను పోషించడానికి ఎంపికయ్యారని ఊహాగానాలు చెలరేగాయి. నివేదికల ప్రకారం ఆ ప్రముఖ నటుడి కోసం లుక్ టెస్ట్ నిర్వహించబడింది మరియు అతను ఈ చిత్రంలో తండ్రి పాత్రను పోషించాల్సి ఉంది. అయితే గత సంవత్సరం దర్శకుడు రాజమౌళి అతనిని సంప్రదించినప్పుడు అతను ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడు. కారణం ఆ పాత్ర అతన్ని అంతగా ఆకర్షించలేదు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర కోసం నానా పటేకర్ను తీసుకోవాలని రాజమౌళి చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఆ చిత్ర నిర్మాత హైదరాబాద్ నుండి పూణేలోని పటేకర్ ఫామ్హౌస్కు వెళ్లి స్క్రిప్ట్ను వివరించాడు. నిజానికి వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి. కాని అప్పుడు పటేకర్ తాను చేయాలనుకుంటున్నది ఇది కాదని చెప్పాడు. అయితే సమీప భవిష్యత్తులో రాజమౌళితో కలిసి పనిచేయాలని ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారు. SSMB 29 నిర్మాతలు పటేకర్ పాత్ర షూటింగ్ కోసం చాలా భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని, ఆ పాత్ర కోసం ఆయన 2 వారాలు కేటాయించాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.